తెలుగు బ్రాహ్మణులందరికీ నమస్కారం. నమో వాకం ప్రశాస్మహి. నా పేరు సంపత్ కుమార్. మా తల్లిదండ్రులు లక్ష్మీబాయి, గట్టెపల్లి మురళీధర్రావు. మాది రాజకీయ చైతన్యం ఉన్న కుటుంబం. మా తండ్రి గట్టెపల్లి మురళీధర్రావు గారు ఊరు పేరునే ఇంటి పేరుగా మార్చుకుని ప్రసిద్ధులైనారు. రజాకార్ల బారి నుండి హైదరాబాద్ సంస్థానాన్ని రక్షించి భారతదేశంలో కలపడంలో మా నాన్నగారి పాత్ర ఎంతో ఉంది. నేను బాల్యం నుండి విద్యకింత ప్రాధాన్యత ఇచ్చాను. అదే రకంగా భారతీయ వ్యాయామాలు నేర్చుకున్నాను. అందులో ప్రత్యేకించి బస్కీలు అంటే 2000 దండాలు 5000 బస్కీలు తీసి నేను పెద్దపల్లి ఒక రికార్డ్ స్థాపించాను ఒక కాలంలో. అదేవిధంగా కర్రసాంపుడు నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఆ తదుపరి కాలంలో నాకున్న అలవాట్ల వల్ల ఏంటంటే కుస్తీ, బాక్సింగ్, జూడో, కర్రసాము ఇట్లాంటి వాటిని నేర్చుకున్నాను. చాలాసార్లు ఛాంపియన్గా నిలిచాను. దాదాపుగా 100 ఆయుధాలను తిప్పగలిగేటువంటి శక్తి నా దగ్గర ఉంది. నేను 1979 నుండి 2010 వరకు ప్రభుత్వ వ్యాయామోపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యాను. వేలాది మంది విద్యార్థులను క్రీడల్లోనూ, ఈతలోనూ, భాషల్లోనూ, కరాటే లాంటి యుద్ధ విద్యలను తీర్చిదిద్దాను నేను. అలాంటి నాకు ఏమనిపిస్తుందంటే ప్రస్తుత సమాజంలో బ్రాహ్మణులంటే ఉన్న ఒక చిన్న చోటు గురించి మీతో మాట్లాడాలనిపిస్తుంది. ఏ మతస్థులైన వారి మతాన్ని గౌరవిస్తారు, వారి సంస్కృతి గౌరవిస్తారు. మనం గౌరవించడం లేదు. నమస్కారం అనే సంస్కారం కనీసం మనం నేర్పకుంటే వేస్తే అది వ్యర్థమే అవుతుంది. మన పిల్లలకు తప్పనిసరిగా విద్య ఎంత ముఖ్యమో అంతే ముఖ్యంగా యుద్ధ విద్యను నేర్పిద్దాం. పూర్వీకులు బ్రాహ్మణులు అంటేనే విద్యావంతులు, గురువులు, పండితులు అనుకునేవారు. అది మాత్రమే కాదు, మనకు ఆద్యుడైనటువంటి పరశురాముడు ఏం చెప్పారు? ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి. అరే కాచుకోనరా, ఒక్క శాపం ఇచ్చేటివాడే కాదు బ్రాహ్మణుడు అంటే, శరం చేత భూంతే కూడా నిలవలేరు. అటువంటి క్షాత్రం ఉన్నటువంటి బ్రాహ్మణ జాతి ఈ రోజు వెనుకబడిపోతుంది. కాబట్టి మనము మన బ్రాహ్మణ పిల్లలకు, అమ్మాయిలకు, అబ్బాయిలకు తప్పనిసరిగా కర్రసాము, కరాటే, యోగా ఇటువంటి విద్యలన్నీ నేర్పిద్దాం. దాదాపు ఆ 55-60 సంవత్సరాల నుండి యోగా చేస్తున్నా. 46 యోగా గ్రంథాలు రాశాను. 3 యుద్ధ శాస్త్రం పైన. ఇవంతా ఎందుకు చెప్పడం అంటే దీన్ని ఒక ఆదర్శంగా తీసుకోమనంతే. 68 సార్లు రక్తదానం చేశాను. మనకు ఉండేది దాచిపెట్టుకునేది కాదు. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనండి. అదేవిధంగా బ్రాహ్మణ్యాన్ని నిలుపుకునేలా ప్రయత్నించండి. మనం వేదాంగాలు ఎలా నేర్చుకుంటున్నారో మీరు అదే విధంగా యుద్ధ విద్యల్ని నేర్చుకోండి. తప్పనిసరిగా కరాటే, బాక్సింగ్ లాంటి వాటిలలో ఉండండి. ఈరోజు లవ్ జిహాద్ను లేక ఇతరుల విమర్శలను, దాడుల్ని తిప్పికొట్టండి. అప్పుడే మనం బ్రాహ్మణం అంటే ఏంటో తెలుస్తుంది. అలాంటి బ్రాహ్మణ జాతికి కావలసినటువంటి యుద్ధ విద్యలు కానివ్వండి, యోగా కానివ్వండి నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఒక అంతర్జాతీయ యోగాచార్యుని, అంతర్జాతీయ కరాటే మాస్టర్ని. దాదాపు 40 దేశాల్లో ఉన్న కరాటే సిస్టమ్కి భారతదేశానికి ఇన్ఛార్జిగా ఉన్నాను. నేను డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ షిహాన్ సంపత్ కుమార్ అంటున్నారు. మీరు నేర్చుకుని ఈ సమాజంలో ఎలా బ్రతకాలో చూడండి, ఎలా జీవించాలో నేర్పించండి. మీ విద్య, మీ యుద్ధ విద్య ఏదైనా మిమ్మల్ని ఒక ప్రత్యేక స్థాయిలో నిలపాలి. మా నాన్నగారు లాంటి వాళ్ళు, ఎంతో మంది బ్రాహ్మణులు దేశం కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు. మా నాన్న గట్టెపల్లి మురళీధర్రావు, గుండి దామోదర్రావు, కాళోజీ నారాయణరావు, పివి నరసింహారావు, కేవి నరసింహారావు ఇలాంటి వాళ్ళు కూడా మన జాతికి ప్రతినిధులుగా నిలిచిపోయినారు. మనం అది మరవద్దు. మనం కూడా అంత స్థాయిలోకి వెళ్ళాలంటే దయచేసి అందరూ అన్ని విధాల అన్ని విద్యలను నేర్చుకోండి.
మన బ్రాహ్మణ్యాన్ని, మన గొప్పతనాన్ని నిలపండి. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఒక విద్య వల్ల మాత్రమే మనం నిలిచి ఉంటాం. తప్పనిసరిగా గుర్తుంచుకోండి. జై భారత్, జై హింద్, జై బ్రాహ్మణ. బ్రాహ్మణ విరాట్ పరివార సభ్యులందరికీ ధన్యవాదం. మా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.